అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిల్లల లంచ్ బాస్కెట్లోకి బెండకాయ పులుసు చేశానండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చెప్తున్నానండి. పాతకాలం పద్ధతుల వంటలే వచ్చండి నాకు. ఇంకా దీంట్లో ఈ బెండకాయ పులుసులో ఏమి వేయమండి, ఒక చింతపండు గుజ్జు ఒకటే పోస్తానండి. ఇంకా గళ్ళుప్పేసి పసుపేసి ఇంకా అన్నీ వేసి మూత పెట్టేస్తానండి. ఇంకా కాకపోతే క్లాత్తో ఎగరేస్తూ ఉంటానండి. కొంచెం మగ్గే వరకు కూడా గరిటె బట్టి తిప్పకూడదు అనమాట. ముక్కంతా చితికిపోయి ఒక రకంగా ఉండిద్ది. మగ్గిపోయింది అనుకున్నప్పుడే గరిటె పెడతానండి. ఒక 2 స్పూన్లు కారం వేసి తర్వాత ఒక మొత్తం కలిపేటట్టుగా ఒకసారి తిప్పుకుని తర్వాత మూత పెట్టి చింతపండు గుజ్జు పోసేసేసానండి. ఇంకా ఉడకనిచ్చుకుందామండి. ఇంకా తర్వాత ఈ ముక్కలన్నీ మనకి ఇలా కొంచెం ఫ్రెష్గా రావడానికి పప్పు గుత్త ఇలా నలుపుతానండి. ఏం చేయను కానీ ఇలా చిదుపుతానండి అంతే. ఎందుకంటే అన్నంలో కలిసేటప్పుడు మనకి మరీ పొడి ముక్కలు వెళ్ళే లేకుండా పులుసు ముక్కలు కొంచెం బద్దగా చితుకుతే ఇలా అనేసి అలా కదుపుతానండి. బాగుంటుందండి. ఇది మాకు అలవాటండి. ఇలాగ కలుపుకుంటాం, ఇలా నొక్కుంటాం అనేది పప్పు గుత్తో మాకు అలవాటు అనమాట. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఆ బబుల్స్ వచ్చేటప్పుడే ఆ చిక్కగా వస్తాయండి. అప్పుడు కూర ఉడికేసినట్టేనండి. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుందామండి. ఇది ఉడుకుతూ ఉండంగానే పిల్లలకి ఇడ్లీ పొయ్యి మీద పెట్టానండి. ఓ పక్కన అవి, తర్వాత ఓ పక్కన చట్నీకి పచ్చిమిర్చి పల్లీలు చట్నీకి అన్నీ పచ్చిమిరకాయలు అన్నీ గిల్లుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వేయించుకుంటున్నానండి. మార్నింగ్ టైం అంతా హడావుడి కదండి, చాలా బాగా హడావుడండి. పిల్లల లంచ్ బాస్కెట్లు ఇచ్చేవరకు కూడా ఏంటో మనసు అంతా కంగారుగా ఉండిద్దండి. ప్రశాంతంగా ఉండలేం. అది ఎవరికైనా ఉండేదండి. రోట్లో రుబ్బానండి నిన్న ఇడ్లీ పిండి. చాలా మెత్తగా వచ్చినాయి, బాగున్నాయండి. ఇంకా చట్నీ వేసేసి పిల్లలకి ఇచ్చేస్తానండి. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తానండి.